హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 22 మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు వచ్చేసరికి 23వ మ్యాచ్. 23వ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మధ్య తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతున్నాయి ఇరు జట్లు, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 23 పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి మల్లాపూర్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు మాత్రం అయితే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూసుకుందాం. ముందుగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 4 గేమ్లు ఆడడం జరిగింది. 4 గేమ్లో 2 గెలిచి 2 ఓడిపోవడం జరిగింది. 4గిట్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని చెప్పుకోవచ్చు మన ఎస్ఆర్హెచ్ టీం మాత్రం అయితే. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ టీంలో మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్ కానీ బౌలింగ్ పొజిషన్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, ఆడమ్ మార్కరమ్ కానీ, హెన్రీ క్లాసన్ కానీ, అబ్దుల్ సమాద్ కానీ వంటి బ్యాటర్లు మాత్రం అయితే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు ప్రజెంట్ మాత్రం అయితే. వీరితో పాటు బౌలింగ్లో వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, మయాంక్ మార్కండే కానీ, నటరాజన్ కానీ వీళ్ళు మాత్రం బౌలింగ్ పొజిషన్లో నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా స్ట్రాంగ్గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. గత 4 మ్యాచ్లో చూసుకుంటే 2 మ్యాచ్ల్లోనూ అద్భుతంగా రాణించి గెలవడం జరిగింది. అదేవిధంగా 2 మ్యాచ్లో జస్ట్లో మిస్ అవ్వడం జరిగింది, లక్కు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. గత 2 మ్యాచ్లు ఓడిపోవడానికి కారణం కొంచెం లక్ కలిసి వస్తే ఆ మ్యాచ్లో కూడా గెలిచేది. కాకపోతే 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మాత్రం అయితే అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లే ప్లేయింగ్ 11 యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చేంజెస్ 1-2 చేంజెస్ మాత్రమే చేసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఆడమ్ మార్కరమ్, హెన్రీ క్లాసిక్, అబ్దుల్ సమాద్, షహబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదత్ ఉమెద్కట్తో కూడిన ప్లేయింగ్ 11 పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉంది. దాని పేపర్ పైన బాగానే ఉంది. ప్లేయింగ్ 11లో వచ్చినా కానీ సూపర్గా ఉండడం జరిగింది. 2 విభాగాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్టయితే పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 3 మ్యాచ్లు ఆడడం జరిగింది. 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎస్తో జరిగిన మ్యాచ్ 21 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత గుజరాత్ టైటన్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 4వ మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. పంజాబ్ కింగ్స్ చూసుకుంటే మాత్రం అయితే 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే సూపర్గా రాణిస్తుందని చెప్పుకోవచ్చు ఐపీఎల్ 2024లో మాత్రం అయితే. ఇంకా పంజాబ్ కింగ్స్ విషయం చూసుకుంటే మాత్రం అయితే అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి శిఖర్ ధవన్ కానీ, జానీ బేస్టో కానీ, ప్రభు సిమ్రాన్ సింగ్ కానీ, శ్యామ్ కరణ్ కానీ, జితేశ్వర్ శర్మ కానీ, సికందర్ రాజా వంటి ప్లేయర్స్ మాత్రం అయితే అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా శిఖర్ ధవన్ అదేవిధంగా శ్యామ్ కరణ్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. వారితో పాటు జానీ బేస్టో కానీ, ప్రభు సిమ్రాన్ సింగ్ కూడా గత కొన్ని మ్యాచ్ల నుంచి అద్భుతంగానే రాణిస్తున్నారు. జానీ బేస్టో, జితేశ్వర్ శర్మ రాణిస్తే మాత్రం అయితే పంజాబ్ కింగ్ బ్యాటింగ్ పొజిషన్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం అయితే హర్షర్ పటేల్ కానీ, కసాడో రబడా కానీ, హర్ప్రీత్ బార్ కానీ భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా కసారడా, హర్ప్రీత్ బార్, శ్యామ్ కరణ్ వంటి బౌలర్లు మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉన్నారు. వీళ్ళు రాణిస్తే మాత్రం అయితే బౌలింగ్లో తిరుగుండదని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ మన పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోవడం జరిగింది పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే. అయితే ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయితే ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే యథావిధిగానే కొనసాగుతుంది. చేంజ్ చేస్తే 1-2 చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో
మరి పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే శిఖర్ ధవన్, జానీ బేస్టర్, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్యామ్ కరుణ్, జితేశ్వర్ శర్మ, సికిందర్ రాజా, శశాంక్ సింగ్, అశ్రుత్ జోస్ శర్మ, హర్షర్ పటేల్, హర్పిత్ బార్, కసాడా రబడా ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. రెండు టీములు కంపేర్ చేసుకుంటే మాత్రమే రెండు టీములు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్ పొజిషన్లో అయినా, ఇటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా, ఆల్రౌండింగ్ పొజిషన్లో అయినా, ఓవరాల్గా ఎలా చూసినా కానీ రెండు టీములు మాత్రం అయితే సమవుజ్జులుగానే అయితే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ మాత్రం అయితే ఓవరు జరిగే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెండు టీముల్లోనూ సమవుజ్జులు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్ మాత్రం అయితే ఓవరు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి మలపూర్ స్టేడియంలో జరగనుంది. మలపూర్ స్టేడియం పిచ్ రిపోర్టింగ్ చూసుకుంటే పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా బౌలర్లకు కూడా అనుకూలంగానే ఉన్నట్లయితే కనిపిస్తుంది. రెండు విభాగాలను పిచ్ రిపోర్ట్ అయితే నివేదిక అయితే చెప్తుంది. తేమ శాతం కూడా ఎక్కువ కూడా ఉండకపోవచ్చు, కొంచెంగానే ఉండవచ్చు. మరి ఫస్ట్ ఇన్నింగ్ చేసే వాళ్ళకైతే గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి అన్నట్లయితే పిచ్ రికార్డు అయితే చెప్పడం జరుగుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్ చేసిన వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు అయితే అంటే 5% డిఫరెంట్ మాత్రమే ఉండడం జరిగింది. పెద్ద తేడా అయితే ఏం కనిపించట్లేదు. మొదట బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా కానీ ఏం కాదు. ఓవరాల్గా చూసుకుంటే పిచ్ మాత్రం అయితే చూసుకుంటే బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ కావడంతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లానే సన్ రైజర్స్ గెలుపు అవకాశాలు తక్కువ అని కాదు. కాకపోతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మీ ప్రొడక్షన్ ప్రకారం ఏ జట్టు గెలుస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలుపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.